ఫ్రెండ్స్ ఈరోజు ఏం చేసుకుందాం మనము? పన్నీర్ పలావ్. ఓకే, పన్నీర్ పలావ్. ఓన్లీ పన్నీర్ అయితే బాగుండదు, మిల్ మేకర్స్ కూడా వేసుకుందాం. ఓకేనా? ఓకే, మనకు పన్నీర్ కావాలంటే పన్నీర్ కావాలా, టమాటాలు కావాలా, ఆనియన్స్ కావాలా, మిరపకాయ కావాలా? ఓకేనా? అవన్నీ కట్ చేసుకుందాం. ఇదిగో రెడీ, అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఈ పన్నీర్, ఈ ఆనియన్స్, టొమాటో, మిర్చి అండ్ మిల్ మేకర్. దీన్ని వెజ్ చికెన్ కూడా అంటారు అన్నమాట దీన్ని. ఓకే, చికెన్ తినలేనప్పుడు, చికెన్ తినని వాళ్ళు దీన్ని చికెన్ లాగా ఫీల్ అయి తినొచ్చు. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైందా? జస్ట్ ఒక ఆనియన్ వేసి చూసుకుందాం వేడైందో లేదో. ఓ సారీ, ఆయిల్ కాదు ఇది. మనం ఫస్ట్ పన్నీర్ ఎంచుకోవాలి. దీనికి గీ అనమాట, ఇది గీ ఎంచుకుందాం. పన్నీర్ గీ. ఓకే, వేసేనా? నన్ను వేసే పన్నీర్. వెరీ గుడ్. ఇప్పుడు మనం పన్నీర్ అని తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం లైట్గా గీలో ఫ్రై చేసుకొని పలావులు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఓకేనా? ఓకే, నౌ లెట్స్ ఫ్రై ఇట్. నెక్స్ట్ మనము తీసేసుకున్నాం ఫ్రై చేసుకొని. ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఓకే, ఆనియన్స్ వేసుకున్నాం, ఫ్రై చేసుకుంటున్నాం. దీంట్లో అన్ని దినుసులు, ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. దీన్ని ఫ్రై చేయాలి. ఓకేనా? ఫ్రై చేయి. వెరీ గుడ్. ఓకే, ఒక్క 2 minutes అట్లా ఫ్రై చేయనిద్దాం. ఓకేనా? ఏ కలర్ అయింది రేయాన్స్? ఆనియన్స్ ఏ కలర్లోకి వచ్చినాయి? గోల్డెన్ బ్రౌన్, రైట్? ఇప్పుడు ఆ మిర్చి టమాటో వేసేసినా దీంట్లో. ఓకేనా? టమాటో వేసుకున్నా కొంచెం కలిపినా రేయాన్స్. మిక్స్ ఇట్. మిల్ మేకర్ కూడా వేసినాం కదా, కలుపుదాం ఒకసారి. మాడిపోతుంది రేయాన్స్. లైట్గా మనం బియ్యము ఫ్రై చేసుకున్నానా, ఫ్రై చేసుకుంటే మంచి కొంచెం ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే, కొంచెం ఫ్రై చేసుకున్నాము, ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం అట్లా సిమ్లో పెట్టి వేడి నీళ్ళు వేసుకొని వేడి నీళ్ళు దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా? వేసారన్నా వెయిట్ వాటర్సి. రేహాన్ స్టడీ పలావ్ రెడీ. వెరీ వెరీ టేస్టీ పలావ్ ఈజ్ రెడీ. వెరీ గుడ్, డన్.